తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభం సందర్భంగా 35వ వార్డులోని కూలీలైన హైస్కూల్లో ఇన్ఛార్జ్ హెచ్ఎం లాల్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ రుక్మాంగదర్ బండారి ముఖ్య అతిథిగా విచ్చేశారు. హైస్కూల్ విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశానికి ముఖ్య అతిథిగా బండారి పాల్గొని విద్యార్థులకు ఏకరూప దుస్తులను పుస్తకాలను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో గణనీయంగా విద్యార్థుల చేరిక పట్ల బండారి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ నుండి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని వార్డులలో ఉపాధ్యాయులు మరియు ఏఏపీఎస్ చైర్మన్ కమిటీ సభ్యులు ఇంటింటికి తిరిగి బడిడు పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించాలని కోరారు. హైస్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం లాల్ సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న వసతి సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ పిల్లలను సర్కారు బడులలో చేర్పించాలని కోరారు. ఏఏపీఎస్ చైర్మన్ మునగ సుజాత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు మహిళా సంఘాలతో అమ్మ ఆదర్శ్ పాఠశాల కమిటీని ఏర్పాటు చేసి వీరి ద్వారా పాఠశాలలకు తాగునీరు, విద్యుత్ సౌకర్యం, చిన్న మరమ్మతులు వంటి పనులను పూర్తి చేస్తూ సౌకర్యాలను కల్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ రుక్మాంగదర్ బండారి మరియు హైస్కూల్ ఇన్ఛార్జ్ ఎం లాల్ సింగ్ మరియు ఏపీఎస్ చైర్మన్ మునగ సుజాత మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. బృందానికి ఇక్కడ చేసిన ప్రభుత్వ స్కూల్ సిబ్బందికి పేరున మరియు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏఎఫ్పిఎస్ ఒక ఆదర్శ పాఠశాల ఎన్నుకోబడి ఆ చైర్మన్ ముందు సుజాత గారికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరున నమస్కారం తెలియజేస్తూ ఈరోజు సుదినం రాసింగ్ గారు చాలా విషయాలు చెప్పారు. ప్రభుత్వ స్కూలు ప్రైవేట్ స్కూల్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ అంత హంగులతో ఆడబడంతో మనం ఆకర్షించబడుతుంది, కానీ దాంట్లో అనుభవం ఉన్న వ్యక్తులకి బోధన మాత్రం ఉండదు. మరి వాస్తవం 3 సంవత్సరాల స్కిల్ లేదో ఇక్కడంతా బాగా గవర్నమెంట్లో ఫిల్టర్ చేసి అనుభవంతో గత 15 సంవత్సరాలతో చేసుకుంటూ వచ్చేసి అనుభవంతో సొంత పిల్లలుగా భావించి స్కూల్కి ప్రత్యేకత ఉంది. 80 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి ఈ స్కూల్ దాదాపు 80 సంవత్సరాలు అవుతుంది. దీంట్లోనే ఎంతోమంది డాక్టర్లు, ఎంతోమంది విద్యావంతులు, ఎంతోమంది మేధావులు ఈ స్కూల్ నుంచి వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో కూడా ఉన్నారు. ఈ స్కూల్ గర్వకారణం. మీరు కూడా, ఎందుకంటే ఒక్కొక్క ప్రభుత్వం విద్యార్థులకు స్కూల్ రావడానికి కారణం ఏంటి, బలమైన కారణం ఏంటి, ఒక్కొక్క ప్రభుత్వం ఆలోచన విధానం విద్యార్థులకు ఏ విధంగా స్కూల్కి వచ్చేలా చేయాలని అన్ని విధాల స్కూల్ యూనిఫామ్, ఏక దుస్తులు కానీ షూస్ కానీ అన్ని పాఠ్య పుస్తకాలు కానీ ఇప్పుడు అల్పాహారం కూడా పెడుతున్నారు. మధ్యాహ్నం భోజనం కూడా ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు పౌష్టిక ఆహారంగా ఉంటేనే బాగుంటుంది, వాళ్ళ ఆలోచన విధానం బాగుంటుంది ఉద్దేశంతో ప్రభుత్వం ఎంత ఖర్చైన విద్యాభివృద్ధికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఖర్చు పెడుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ప్రైవేట్ స్కూల్ వైపు చూడకుండా ఎవరైతే ఉన్నారో మనం ఇప్పుడు చదువుకునే ఈ స్కూల్లో 7th నుంచి లోపు పిల్లలు మన పక్కన ఉన్న తల్లిదండ్రులకు కానీ పక్కన ఉన్న విద్యార్థులకు కానీ చెప్పేసి అన్ని విధాల బోధన మంచి జరుగుతుంది. ఈ స్కూల్లో వాస్తవంగా చెప్పాలంటే పిల్లలు కూడా సగభాగం తల్లిదండ్రులు ఉంటారు, సగభాగం మొత్తం స్కూల్లో ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల దగ్గర బాగా చూసుకుంటారు. వాస్తవంగా వేరే స్కూల్కి ఈ స్కూల్కి చాలా వ్యత్యాసం ఉంది. నేను కూడా ఈ స్కూల్ పూర్వ విద్యార్థినే, ఆ స్కూల్ ఈ స్కూల్ పూర్వ విద్యార్థినే. వాళ్ళందరూ కూడా గురువు చెప్పిన గురువులకు తల్లిదండ్రులకు ఎప్పుడు సదా రుణపడి ఉండాలి. వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మళ్ళీ గురువులు చెప్పిన తర్వాత తల్లిదండ్రులు చెప్పిన మాట విని ఈ స్కూల్ని రాష్ట్ర స్థాయిలో జాతీయ సేవలో మీరే ఉన్న చాలా స్కిల్స్ ఉన్న పిల్లలే వాస్తవంగా ఎక్కువ ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటారు. గొడవ తీసుకొచ్చి అది మొత్తం రాష్ట్ర ర్యాంకర్ చూపెట్టి పూర్తి చేస్తారు తప్పు. ఇక్కడ ఉన్నవారి పిల్లలు చాలా స్టడీ మంచిగా విద్యా పట్ల అవగాహన ఉండి చదువుకోవాలని జిజ్ఞాసతో కడుపు కాలుగా చదువుకోవడానికి అంత స్థోమత లేకుండా ఈ స్కూల్లో చదువుతానంటే చదువుకోవాలనే ఆలోచన తల్లిదండ్రుల ఒక ఆలోచన విధానంతో మీరు వస్తున్నారు. ఇక్కడ ఉన్న అందరు ఉపాధ్యాయులు కూడా మా స్కూల్ పేరు కావాలి, మా పిల్లలు మంచి కావాలని మంచి ఒక కుటుంబం దగ్గర చూసుకుంటే నిజంగా మీరు అందరూ కూడా గురువు చెప్పిన మాట, తండ్రులు చెప్పిన మాట వినాలని ఈ సంస్థలో కూడా నూతనంగా వచ్చే ఈరోజు పునఃప్రారంభమైంది. రానున్న రోజులలో ఈ స్కూల్కి జాతీయ రాష్ట్ర స్థాయిలో మంచి 100% ర్యాంకు తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ఉపాధ్యాయులు మీకు బోధన చేస్తున్నారో వాళ్ళ పేరు, మీకు అందరిలో పేరు తెచ్చి పరోక్షంగా ఈ జిల్లాకు మంచి పేరు తేవాలని, ఆ భగవంతుడు సలహా ఆశీర్వాదం ఇవ్వాలని, అందరూ చల్లగుండాలని ఒక ప్రతిరోజు జరిగే కార్యక్రమాన్ని గురువు చెప్పిన వెంటనే డిసిప్లిన్ ముందు క్రమశిక్షణతో పాటు చదువు వస్తుంది. కానీ ఇప్పుడు క్రమశిక్షణ నేర్చుకున్న తర్వాత చదువు బాగా ఆటోమేటిక్ వస్తుంది. దయచేసి ఏది ఏమున్నా ఇబ్బందులు లేకుండా పేరెంట్స్ కంపెనీ, తల్లిదండ్రుల కంపెనీ కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఏదైనా మా పిల్లలకి ఏమైనా ఇబ్బంది అయితే భోజనం మిడ్ డే మీల్స్ పెట్ట అల్పాహారంలో చదువు లేని లోపంలో కూడా తల్లిదండ్రులు కూడా మీరు కూడా విద్యా సార్లను అడగవచ్చు. మా పిల్లవాడికి ఇబ్బంది చదువుతుంది సార్, అందుకోసం కంపెనీ కూడా
ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ప్రైవేట్ స్కూళ్ళల్లో పేరెంట్స్ కమిటీ ఉండదు కానీ పేరుకే, కానీ ఇక్కడ ప్రతిదీ కూడా అడిగే హక్కు ఉంటుంది, ప్రతిదీ చెప్పే హక్కు ఉంటుంది. కాబట్టి మన పిల్లల్ని మనకి ఏమేమి నష్టం జరిగినా మనం అడిగే హక్కు ఉంటుంది. కాబట్టి దయచేసి విద్యార్థులు తల్లిదండ్రులు కూడా గమనించాలి. ఒక్కోసారి పిల్లలకు చదువు రావాలని ఒక గట్టిగా అరవడం చెప్పడం ఉంటుంది. ఆ విధానం పట్టుకొని ప్రైవేట్ స్కూల్ కానీ దేని దాటి కూడా లోపలి పోరు. ప్రభుత్వ స్కూల్ అయితే సరిగ్గా దాని చిన్న మాట విద్యార్థులు అంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి గురి చేసిన సంఘటనలు ఉంటాయి. విధంగా దయచేసి విధంగా ఎక్కువ చేయకూడదు. వాళ్ళు కూడా మంచి చదువుకోవాలని చెప్పే విధానమే కానీ ఆ పిల్లలు అంటే వాళ్ళకి వచ్చేది కూడా మంచి పేరు వాళ్ళు మంచి నడవడిక ఉండాలి, క్రమశిక్షణ ఉండాలని చెప్తారు. దయచేసి మీరు కూడా అర్థం చేసుకొని పిల్లలు కూడా మీరు చెప్పింది విని మీరు కూడా పిల్లలకు ప్రోత్సాహించి ఈ స్కూల్కి రాష్ట్ర స్థాయి జాతీయ సేవలు రావాలని మనసా మంచి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పేరు అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ.